హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మన ప్రీవియస్ వీడియోలో డేటా సైన్స్ ఎలా నేర్చుకోవాలి అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో మన దగ్గర ఎంత రోడ్ మ్యాప్ ఉన్నా కూడా ఈ లెర్నింగ్ జర్నీలో ఏంటంటే మనం కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తాం. రోడ్ మ్యాప్లో మనం ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ఎక్కడ నుండి నేర్చుకోవాలని చెప్పినా కూడా కొన్నిసార్లు ఏంటంటే ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఎంత డెప్త్ వరకు నేర్చుకోవాలని చెప్పేసి తెలియదు. అలాంటప్పుడు కొన్ని అన్నెసరీ టాపిక్స్ ఉంటాయి, అంటే వాటికి పెద్ద స్కోప్ ఉండదు. సో వాటికి కూడా మనం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసి మన టైం అయితే వేస్ట్ చేసుకుంటాం. అండ్ అలాగే టాపిక్స్ నేర్చుకున్నాక ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, సో దాంట్లో కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో నేను కూడా డేటా సైన్స్ నేర్చుకునేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే చేసిన. అండ్ ఏంటంటే కొన్నిసార్లు నేను బేసిక్స్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా డైరెక్ట్ అల్గోరిథమ్స్ గురించి అయితే నేర్చుకున్నా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంటర్వ్యూలో నేను ఒక బేసిక్ క్వశ్చన్ అడిగారు, సో దాని గురించి నేను ఆన్సర్ చేయలేకపోయినా. అండ్ అలాంగ్ విత్ దట్ నేను ఇంపార్టెంట్ లైన్ టాపిక్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. సో దానివల్ల నాకు ఎక్కువ టైం పట్టేది నేర్చుకోవడానికి. సో నేను ఏవైతే మిస్టేక్ చేసినో సో అవి నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నా. సో మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. సో నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకోవడం బై ఇగ్నోరింగ్ ఆల్ బేసిక్స్. సో డేటా సైన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్, డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ చాలా ఎక్సైటింగ్ ఉండే బికాస్ ద ప్రాబ్లమ్ దే ఆర్ సాల్వింగ్. సో ఇంకా ఈ లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ ఏం నేర్చుకోకుండా డైరెక్ట్గా అల్గోరిథమ్స్కి వచ్చేసిన. ఈ లీనియర్ రిగ్రెషన్ ఎలా వర్క్ అవుతుంది, లాజిస్టిక్ రిగ్రెషన్ ఎలా వర్క్ అవుతుంది, ఈ మల్టీ లేయర్ పర్సెప్షన్ అంటే ఏంటి అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఈ సైకిల్ అండ్ పైటార్చ్ యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకునేవాడిని. అండ్ దాని తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేసేవాడిని. సో ప్రాజెక్ట్ చేసినాక ఇంటర్న్షిప్కి అప్లై చేసినప్పుడు ఒక రిక్రూటర్ అయితే ఈ క్వశ్చన్ అడిగాడు, లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటిదని. సో నాకు తెలిసిన హై లెవెల్ అండర్స్టాండింగ్ అయితే చెప్పేసిన. సో దానికి ఫాలో అప్ క్వశ్చన్ వచ్చేసి లీనియర్ రిగ్రెషన్లో కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం వెయిట్స్ అని కూడా అంటాం. సో దాని యొక్క పీ వాల్యూస్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామని చెప్పేసి అడిగిండు. సో గెస్ వాట్, నేను చెప్పలేకపోయినా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం పీ వాల్యూస్ అంటే ఏంటో అని చెప్పేసి వినడం. సో నాకు ఇంటర్వ్యూలోనే తెలిసింది పీ వాల్యూ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అని. సో అలా ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ ఇంటర్వ్యూ తర్వాత నేను రీసెర్చ్ చేసిన అసలు ఈ పీ వాల్యూ అంటే ఏంటి, అసలు దీనివల్ల యూజ్ ఏముందని చెప్పేసి. సో మనకు హైపోథసిస్ టెస్టింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది స్టాటిస్టిక్స్లో. సో అందులో మనం పీ వాల్యూ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. సో అదంతా కూడా పక్కన పెట్టేద్దాం. సో మనం లీనియర్ రిగ్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. సో మనకు లెట్స్ ఏ 100 కాలమ్స్ ఉన్నాయి. సో ప్రతి కాలమ్కి ఒక కోఎఫిషియంట్ అయితే వస్తుంది. మనం మల్టిప్లై చేస్తాం కదా, y ఈక్వల్ టు సమ్ బీటా 0 ప్లస్ బీటా 1 x1 బీటా 2 x2. సో అలా బీటా 100 x100. సో ప్రతి కోఎఫిషియంట్కి పీ వాల్యూ అయితే ఉంటుంది. సో ఒకవేళ పీ వాల్యూ లెస్ దెన్ 5% ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేయం. అంటే ఏంటంటే ఆ వెయిట్ ఇన్సిగ్నిఫికెంట్ అన్నట్టు, అంటే బేసిక్గా పర్టికులర్ కాలం ఇంపార్టెంట్ కాదని. సో సింపుల్గా చెప్పాలంటే ఈ పీ వాల్యూని యూస్ చేసుకొని మనం ఒక ఫిల్టర్ లాగా చేయొచ్చు, ఏ కాలమ్స్ ఇంపార్టెంట్ ఫర్ మోడల్ ఇన్ ప్రెడిక్టింగ్ అని. సో అప్పుడు నాకు తెలిసింది ఓకే, ఫీచర్ సెలెక్షన్లో కూడా యూజ్ అవుద్ది అని చెప్పేసి. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకు బేసిక్ కాన్సెప్ట్స్ కూడా ఇంపార్టెంట్, దాన్ని యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా ఫిల్టరింగ్ కానీ ఫర్దర్ డెసిషన్స్ అయితే తీసుకుంటామని చెప్పేసి తెలిసింది. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఇగ్నోరింగ్ ఎస్క్యూఎల్ స్కిల్స్. సో ఎస్క్యూఎల్ ఎంత ఇంపార్టెంటో నాకు జాబ్లో జాయిన్ అయ్యేదాకా తెలీదు. ఎందుకంటే డేటా సైన్స్ నేర్చుకునేటప్పుడు మన దగ్గర ఉండే డేటా అంతా కూడా ఫైల్స్లో ఉంటుంది. సమ్ సిఎస్వి ఫైల్ ఆర్ సమ్ అదర్ ఫార్మాట్ ఫైల్లో అయితే ఉంటుంది. సో మనం పాండాస్ యూస్ చేసుకొని అన్ని డేటా మ్యానిపులేషన్, ఫీచర్ జనరేషన్ అన్నీ కూడా చేస్తాం. కానీ రియల్ టైంలో అలా కాదు. మన దగ్గర సమ్ 60 GB ఆఫ్ డేటా, 100 GB ఆఫ్ డేటా ఉంటుంది. అండ్ దాని మీద మనం ఫీచర్ జనరేట్ చేసి మోడల్ని అయితే ట్రైన్ చేయాలి. సో మనం ఆ కంప్లీట్ డేటాని ఒక ఫైల్లోకి లోడ్ చేసి మళ్ళీ ఫైల్ని రీడ్ చేయడం, సో అదంతా కూడా ఇన్ఎఫిషియెంట్ ప్రాసెస్. సో మన దగ్గర ఉన్న డేటా సమ్ డేటా వేర్హౌస్, సమ్ డేటాబేస్లో అయితే ఉంటుంది. సో మనం ఏదైనా ఒక క్వీరింగ్ లాంగ్వేజ్ వస్తే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎస్క్యూఎల్ వస్తే అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి, పోస్ట్ గ్రెస్ కానీ మైస్క్యూఎల్ కానీ. సో ఒక ఎస్క్యూఎల్ వస్తే సో మనం ఆన్ ద ఫ్లై ఆ క్వీరీ ఇంజన్లోనే ఫీచర్ జనరేట్ చేసి మోడల్కి అయితే పాస్ చేయొచ్చు. సో మన పని అయితే ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే డేటా సైన్స్ ఇంటర్వ్యూస్లో కొన్ని కంపెనీస్ ఒక డెడికేటెడ్ రౌండ్ అయితే పెడుతున్నాయి ఫర్ ఎస్క్యూఎల్. సో మీకు జాబ్ రావాలంటే ఎస్క్యూఎల్ ఇంపార్టెంట్, జాబ్లో పని చేయాలంటే ఎస్క్యూఎల్ ఇంపార్టెంట్. సో ఫైనల్గా పాయింట్ ఏంటంటే పైథాన్ మీద ఎంత ఫోకస్ చేసారో, సైకిల్ లెర్న్ ఆర్ పైటార్చ్ మీద ఎంత ఫోకస్ చేసారో అంతే ఫోకస్ ఎస్క్యూఎల్ మీద కూడా పెట్టండి. సో నేను చేసిన థర్డ్ మిస్టేక్ వచ్చేసి కీపింగ్ టూ మెనీ టాయ్ ప్రాజెక్ట్స్ ఇన్ రెజ్యూమే. సో నేను స్టార్టింగ్లో ఏమనుకునేవానంటే ఎన్ని ఎక్కువ ప్రాజెక్ట్స్ రెజ్యూమేలో పెట్టుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ జాబ్ ఛాన్సెస్ అయితే వస్తాయని చెప్పేసి. సో దానికోసం నేను ఏం చేసేవాడిని, సో కామన్ డేటా సెట్స్ ఉంటాయి కదా, బైక్ ప్రెడిక్షన్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్ ఆర్ సింపుల్ టైటానిక్ డేటా సెట్.
సో ఈ డేటా సెట్స్ తీసుకొని సింపుల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసి, మోడల్ బిల్డ్ చేసి, సో ఆ ప్రాజెక్ట్స్ అయితే రెజ్యూమేలో పెట్టుకున్నా. బట్ ఆ ప్రాజెక్ట్స్ నిజంగా వాల్యూ యాడ్ చేస్తాయా అంటే లేవు. ఎందుకంటే అవి ఎప్పుడో 5, 6 ఇయర్స్ బ్యాక్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు అందరూ అవే చేస్తారు. సో నేను కూడా అదే ప్రాజెక్ట్ చేస్తే నన్ను అసలు రెజ్యూమ్‌లో షార్ట్ లిస్ట్ కూడా చేయరు. అండ్ ఆల్సో నేను చేసిన ప్రాజెక్ట్‌కి అసలు ప్రాపర్ బిజినెస్ వాల్యూ లేదు. లైక్ హౌ ద ఇన్సైట్స్ ఐ జనరేటెడ్ ఫ్రమ్ దోస్ ప్రాజెక్ట్స్, సో అవి ఎలా హెల్ప్ అవుతాయి లైక్ ఫర్ ఎ పర్టిక్యులర్ కంపెనీ ఆర్ అదర్ పర్సన్. సో ఇక్కడ ఫైనల్ పాయింట్ ఏంటంటే లైక్ క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. నువ్వు 100 ప్రాజెక్ట్ చేస్తున్నావా, 1000 ప్రాజెక్ట్ చేస్తున్నావా, ఒక్క ప్రాజెక్ట్ చేస్తున్నావా డజంట్ మ్యాటర్. అసలు వాట్ వాల్యూ యూఆర్ బ్రింగింగ్ ఆన్ టు ద టేబుల్ ఈజ్ ఇంపార్టెంట్. సో సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఒకటే ప్రాజెక్ట్ చేయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీటైల్ డేటా తీసుకో. సో రీటైల్ డేటా ఈజ్ నథింగ్ బట్ లైక్ ఒక డీమార్ట్ డేటా లాగా. సో ఇక్కడ నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సైట్స్ అయితే జనరేట్ చేయొచ్చు. లైక్ నువ్వు కస్టమర్ సెగ్మెంటేషన్ చేయొచ్చు. కస్టమర్ సెగ్మెంటేషన్ చేసి ఎవరు నీకు హై వాల్యూ కస్టమర్స్, ఎవరు కస్టమర్స్ ఆర్ గోయింగ్ టు బీ చర్న్, అంటే ఎవరైతే ఇంకా షాప్కి రాడు కొనుక్కోనికి, సో వాళ్ళని కనిపెట్టి వాళ్ళని ఎలా రిటెన్షన్ చేస్తావు, రిటెన్షన్ స్ట్రాటజీస్ ఏంటి, సో ఎలా మార్కెటింగ్ చేస్తావు, అండ్ ఆల్సో పర్టికులర్ ఐటెంకి నువ్వు ఎలా ఫోర్కాస్ట్ చేస్తావు. లైక్ లెట్స్ సే ఈ పర్టికులర్ సోప్ ఉంది. సో ఈ సోప్కి ఎంత డిమాండ్ ఉండొచ్చు నెక్స్ట్ మంత్ ఆర్ దాని తర్వాత నెక్స్ట్ మంత్, అండ్ కంపెనీ ఎలా గ్రో అవుతుంది, ఏ పర్టికులర్ ఏరియాలో గ్రో అవుతుంది, ఏ పర్టికులర్ ఏరియాలో ల్యాక్ అవుతుంది. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సైట్స్ అయితే ఉంటాయి. సో నువ్వు ఇవన్నీ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సో మీరు ఏ ఇన్సైట్ జనరేట్ చేసినా కూడా వాటిని మీరు ఒక సిఎక్స్ఓ లెవెల్కి షేర్ చేయగలగాలి, అంటే వాళ్ళకి యూజ్ అవ్వాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు జస్ట్ మోడల్ బిల్డ్ చేసి ఆపకండి. సో దాన్ని మీరు డిప్లాయ్మెంట్ చేయండి. డిప్లాయ్ చేసి లైక్ మళ్ళీ సో మెనీ క్లౌడ్ ప్రొవైడర్స్ అయితే ఉన్నాయి. లైక్ మీరు స్ట్రీమ్‌నిట్లో కూడా హోస్ట్ చేసుకోవచ్చు ఆర్ హెరోకోలో హోస్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో మీరు చేసే ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేసి ఆ లింక్స్ ఏవైతే ఉంటాయో లైవ్ డెమోస్, సో వాటిని మీరు రెజ్యూమేలో పెట్టుకుంటే సో ఫ్యూచర్లో ఎవరైనా రిక్రూటర్ చూసినప్పుడు కూడా దే కెన్ ఇంటరాక్ట్ ఆర్ దే విల్ ఇంటరాక్ట్ విత్ యువర్ ప్రాజెక్ట్. సో వాళ్ళకు నిజంగా యూజ్ ఆర్ ఇంప్రెస్ అనిపిస్తే దే విల్ డెఫినెట్లీ కాల్ యూ. సో సింపుల్గా చెప్పాలంటే మంచి ప్రాజెక్ట్స్ చేయండి. అండ్ దాని తర్వాత మీరు ఏది చేసినా కూడా ఎండ్ టు ఎండ్ చేయండి. సో డిప్లాయ్మెంట్ చేయండి, ఆ డిప్లాయ్మెంట్ లింక్ కూడా ప్రొవైడ్ చేయండి. అండ్ నేను చేసిన ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి నాట్ స్పెండింగ్ ఎనఫ్ టైమ్ ఆన్ డేటా క్లీనింగ్ అండ్ ఈడిఏ. సో స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఏంటంటే లైక్ అసలు ఈ ఈడిఏ డేటా క్లీనింగ్ అవన్నీ కూడా తెలీదు. డైరెక్ట్గా కాగిల్కి వెళ్ళేవాడిని, డేటా డౌన్లోడ్ చేసుకునేవాడిని, అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఏవైతే ఉంటాయో 2-3 ఫిట్ చేసేవాడిని, హైపర్పారామీటర్ ట్యూనింగ్ చేసేటోడిని, బెస్ట్ మోడల్ తీసుకొని రిజల్ట్స్ చూసేటోడిని. బట్ రియల్ టైంలో అలా ఉండదు, ఎందుకంటే మన దగ్గర ఉన్న డేటా ఏది కూడా క్లీన్ డేటా కాదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే లైక్ క్యాగిల్లో మనం డేటా తీసుకుంటాం కదా, సో మోస్ట్ ఆఫ్ ద టైం అవన్నీ కూడా మనకు క్లీన్ డేటానే ఉంటాయి. అండ్ ఫీచర్స్ ఆల్రెడీ ఇంపార్టెంట్ ఫీచర్సే ఉంటాయి. సో మనం అక్కడ పెద్దగా చేయాల్సింది ఏం లేదు. సో రియల్ టైంలో అలా కాదు. సో మనకు కంప్లీట్ మెస్సీ డేటా ఉంటుంది. సో మనమే క్లీన్ చేయాలి, ఈడిఏ చేయాలి, అండ్ ఫీచర్స్ అయితే డిరైవ్ చేయాలి. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది అసలు డేటా క్లీనింగ్ ఈడిఏ అంటే ఏంటని. సో సింపుల్గా చెప్పాలంటే డేటాని అర్థం చేసుకోవడం, అసలు ఆ డేటా ఏంది, ఏమున్నాయి అందులో, ఏమి ఫీచర్స్ జనరేట్ చేయొచ్చు, సో అదంతా చేయడమే డేటా క్లీనింగ్ అండ్ ఈడిఏ. అండ్ నేను చేసిన ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి ట్రైయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్ అట్ వన్స్. సో నాకు అప్పటి వరకు పైథాన్ అయితే వచ్చు. సో నేను ఏమనుకున్నా అంటే లైక్ ఒకేసారి నంపై, పాండాస్, స్కైకెట్లాన్, పైటార్చ్ అయితే నేర్చుకుందాం అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే నాకు ఏది కూడా సరిగ్గా రాదు. సో అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే లైక్ వన్ స్టెప్ అట్ ఏ టైం. సో ఫస్ట్ ఒకటి నేర్చుకో, దాని తర్వాత ఇంకోటి నేర్చుకో, దాని తర్వాత ఇంకోటి. అండ్ ఇఫ్ పాసిబుల్ రెండింటి మధ్యలో మన కోరిలేషన్ ఉంటే లైక్ యూ కెన్ కోరిలేట్. లైక్ లెట్సే మనం నంపై తీసుకున్నా, పైటార్చ్ తీసుకున్నా. సో నంపైలో బేసిక్గా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, అంటే అన్నీ కూడా మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు అరే ఫార్మేట్లో ఉంటాయి. అండ్ పైటార్చ్లో మనకు అరేనే ఉంటుంది, బట్ దాన్ని మనం టెన్సర్ అంటాం. సో ఇవి రెండింటిని నువ్వు కోరిలేట్ చేసుకోవచ్చు. లైక్ లెట్సే ఎలా అంటే మనము నంపైలో మనం మల్టిప్లికేషన్కి డాట్ ప్రోడక్ట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ పైటార్చ్లో మనకు మ్యాట్మల్ అని చెప్పేసి ఉంటుంది, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో అలా కోరిలేట్ చేసుకుంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ లర్నింగ్ ఆల్ ఎట్ వన్స్. అండ్ సిక్స్త్ మిస్టేక్ వచ్చేసి నెగ్లెక్టింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇన్ ద పర్సనల్ ఫేవరెట్, ఎందుకంటే ఐ క్యాన్ రిలేట్ మోర్ విత్ దిస్. సో నేను చాలా ఇంట్రోవర్ట్ని. అండ్ నేను ఎప్పుడైతే నా ఫస్ట్ జాబ్లో జాయిన్ అయ్యానో, సో నేను ఇనిషియల్గా కొద్దిగా స్ట్రగుల్ అయితే అయినా, ఎందుకంటే లైక్ ఐ వాస్ కాన్ఫిడెంట్ అబౌట్ మై టెక్నికల్ స్కిల్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్స్, సో ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ప్రాపర్లీ. సో అప్పుడు నేను ఏం రియలైజ్ అయినా అంటే లైక్ వాట్ ఎవర్ అనాలిసిస్ ఐ డిడ్, సో అదంతా కూడా వేస్ట్ ఇఫ్ ఐ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాపర్లీ. సో బట్ స్లోగా నేను ఏం నేర్చుకున్నా అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఆర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఒక స్కిల్ లాంటిదే. సో అది స్లోగా
ప్రాక్టీస్ చేస్తే స్లోగా నేర్చుకుంటే అది కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అర్థమైంది. సో దాని తర్వాత లైక్ ఆఫ్టర్ సమ్ 6-7 మంత్స్ దాని తర్వాత ఐ వాస్ ఏబుల్ టు డూ ఇట్. నాట్ వెల్ అని చెప్పా, బట్ ఒక డీసెంట్ లెవెల్‌లో ఐ వాస్ ఏబుల్ టు డూ ఇట్. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మిస్టేక్స్ ఫెయిల్యూర్స్ కాదు. సో దే ఆర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు డేటా సైన్స్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫోకస్ ఆన్ బేసిక్స్, మంచి ప్రాజెక్ట్స్ చేయండి, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ చేయండి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ డేటా సైన్స్ కింద వర్క్ చేస్తుంటే లైక్ మీరు మీ లెర్నింగ్ జర్నీలో ఏమైనా మిస్టేక్ చేస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఫైనల్గా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇయర్ ఎండ్లో ఒక 50K టార్గెట్ అయితే పెట్టుకున్నాం. సో చూద్దాం ఏమవుతుందో.